తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళేమో మాది తీసేస్తున్నారు, తల్లిని మార్చారని వాళ్ళు అంటున్నారు. అసలు కిరీటాలు ఎట్లా ఉంటాయి, దేవతలాగా ఎట్లా చూస్తామని వీళ్ళు అంటున్నారు. మీకు ఏది నచ్చింది రెండిట్లలో, పాతదా కొత్తదా? నో, పాతది కొత్తది కాదు. ఫస్ట్ ఏ తల్లి అయినా ముఖ్యంగా తల్లిని గౌరవంగా చూస్తాం. ఆడమ్మ ఎంత పేదవాడైనా సరే తన తల్లిని కొద్దిగా ఉన్నతంగా చూస్తాడు. ఒకవేళ తల్లికి పెట్టలేని పరిస్థితి ఉండొచ్చు, కానీ వారి దృష్టిలో తల్లి దేవతని. ఈ మార్పు అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇది ఓన్లీ ఇంకా కొద్దిగా తేడా చేస్తే సోనియా గాంధీ గారు కొడుతుంది ఆ తెలంగాణ తల్లి. కొద్దిగా శిల్పి కొద్దిగా చెప్తే వారికి కొద్దిగా సగం చెప్పి సగం మర్చిపోయినట్టు. ఎక్కడ కనిపించింది సోనియా గాంధీ? ఇప్పుడు భస్మాసుర హస్తం అది తెలంగాణ ప్రజలు దేవత కూడా ఇట్లా హస్తం తన పిల్లల్ని లేకపోతే తన ప్రజలను ఆశీర్వదించారు. తెలంగాణ సంస్కృతి హస్తం అంటే కాంగ్రెస్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం. హస్తాలు రిక్త హస్తాలు కాదు, మాకు తెలంగాణ సాంప్రదాయాలు, చేతిలో గొబ్బెమ్మలు, అట్లాంటి కల్చర్ ఉంది మాకు. ఇటలీ కల్చర్ కాదండి తెలంగాణ కల్చర్. ఇటలీ కల్చరో హిందువులను అవమానపరిచే కల్చరో కాదు రాహుల్ గాంధీ లాగా, ప్రియాంక గాంధీ లాగా. కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజల అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. నేను గౌరవ శాసనసభ్యుడు, నేను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు కూడా చెప్పాను. వీళ్ళు ఎవరు చెప్తలేరు అధ్యక్ష, వీళ్ళంతా డైరెక్ట్ చెప్తున్నాను నేను. అది అందరు కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష. కొద్దిగా మార్చుకోండి అది. అంటే దాని మీద కొద్దిగా ఏదైతే చేతుందో మనం తెలంగాణకు సంస్కృతికి ఏదైతే బతుకమ్మ పెట్టమని చెప్పాను. ఒకటి మారిస్తే సరిపోద్దా? ఒకటే ఏంటంటే ఒకటి మార్చడం కాదు, మొత్తానికే ఒకటి. ఇప్పుడు అదే నేను శాసనసభలో చెప్పాను, ఒకప్పుడు మంచిగా మిగులు నిధులతో నిలబడ్డ ఈ రాష్ట్ర బడ్జెట్ లాగా ఉండేది మా తల్లి, ఏదో మనం చూపించిన తల్లి. ఇప్పుడు మొత్తం అప్పుల పాద అయిపోయిన తెలంగాణలో చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భారత మాత కావచ్చు, లేకపోతే తెలుగు తల్లి కావచ్చు, ఒక ఉన్నతంగా కిరీటము, నగలు, నట్ర అంటే ఒక గౌరవంగా అట్లా ఉంటేనే బాగుండేది. మార్చకపోతే కొద్దిగా ఫేస్ లకి మీరు మార్చుకోవాల్సింది. మళ్ళీ ఇటలీ ఛానల్ రాకూడదు, ఇండియన్ ఛానల్ రావాలి. భారత మాత ఛానల్స్, తెలంగాణ తల్లి ఛానల్సే రావాలి. కాబట్టి అట్లా మార్చాల్సిందే. తల్లి ఎప్పుడే కానీ ఉన్నతంగా గౌరవంగా ఉండాలా, నగ నట్ర ఉండాలా, చూడగానే ఒక మోకరిల్లేటట్టు ఉండాలా. ఇది వాళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ మీరు మార్చేస్తారా ఎట్లా? 100%. మీరేం పెడతారు? మేము ఎవరైతే ఇట్లా అందరు కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు, మజ్లిస్ అభిప్రాయం కూడా తీసుకుంటాం. సెక్రటరీ ముందు పెట్టింది, జీవో ఇచ్చింది, తీసేస్తారు. మెజార్టీతో తీసేస్తాం. ఎన్నో రేవంత్ రెడ్డి గారు మారుస్తారు. రేవంత్ రెడ్డి గారు మారుస్తారు. అంటే వాళ్ళు అధికారికంగా చేయలే కదా. అధికారికంగా చేసినా, అవమానకరంగా చేసినా, ఇంకే రకంగా చేసినా చాలా రకాలు మారుస్తున్నారు కదా. మేము మా ప్రభుత్వం అధికారంతో ఆ మెజార్టీ అందరిని ఒప్పించి చేస్తాం. మీరు ఎట్లా? మేము కంపల్సరీ అయితే ఆ చేతి తీసేస్తాం. అది తెలంగాణ ప్రజలు భస్మాసురం రాస్తాం. హ్యాండ్ ఇట్లా చూపించదు, భస్మాసురం. ఎప్పుడైనా దేవతలు ఇట్లా అన్నారు చూసినావా, ఇట్లా అన్నారు చూసినావా? చూసినా ఎక్కడ ఆశీర్వాదాలు ఇట్లా అంటారు కదా, ఇట్లా ఆశీర్వాదం వేరే ఉంటుంది. భస్మాసురం అన్నారు 100%. ఏం డౌట్ లేదు. అసలు వచ్చే అవకాశం ఉందా బీజేపీ అధికారంలోకి? 1000%. ఎట్లా, ఏం అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి? 36% ఓట్ల శాతం తెచ్చుకున్నాం. మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 8 లక్షలాది మెజార్టీ, లక్షలాది ఓట్ల మెజార్టీతో 8 పార్లమెంట్ స్థానాలు తెచ్చాం. ఈ రోజు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. సరే, నేను ఒక పాయింట్ అడుగుతా. 8 పార్లమెంట్లో గెలిచారు చాలా అద్భుతంగా. 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ వచ్చింది. 7 సెకండ్ ప్లేస్ ఉంది. 7 సెకండ్ ప్లేస్. మీ పోరాటం ఏది తర్వాత కాలంలో? ఎందుకు పోరాటం? ఏముంది, అసెంబ్లీలో మాట్లాడితే, ప్రెస్ మీట్ పెడితే, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి సరిపోదు కదా. ఒక ఇష్యూ మీద కంటిన్యూగా మూమెంట్ తీసుకొని మీద పోరాడింది మేమే, హైడ్రా మీద పోరాడింది మేమే, లడ్చర్ల మీద పోరాటం చేసింది మేమే. లడ్చర్ల ఎవరు తిరోగం? బీఆర్ఎస్ కదా. బీఆర్ఎస్ పాత్ర పోషించచ్చు, కానీ ప్రధాన ప్రతిభ ముందు ఎత్తిందే మేము. డికే అరుణ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, మూసి నిధులు కావచ్చు, మూసి నేను వెళ్ళాను కదా, మూసి వెళ్ళాను, లడ్చర్లు వెళ్ళాను. ఈరోజు ప్రజా విజయం, అది భారతీయ జనతా పార్టీ విజయం. లడ్చర్ల క్యాన్సిల్ చేయడం ఫార్మా టెస్టర్. ఈరోజు మూసి కూడా ముట్టుకోవడానికి భయపడుతున్నారు. మేము ఉండగా చేయనీయమని. మూసి పేద ప్రజల ఇల్లు ధ్వంసంగానే బుల్డోజర్ లెక్కిస్తే మా మీద బుల్డోజర్ లెక్కిన చూస్తాం. ఎవరు అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది? మీ పార్టీ ఇంకో వారం 10 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి కాబోతున్నట్టున్నది. ఇప్పుడు బూత్ స్థాయి నడుస్తుంది. బూత్ అన్ని టైం తీసుకుంటుంది. 1 మంత్ బూత్, తర్వాత మండలం, తర్వాత జిల్లా, తర్వాత రాష్ట్రం. ఎవరికి అవకాశాలు ఉన్నాయో? అవకాశాలు అనేది
ఆల్రెడీ నిర్ణయం అయిపోయి ఉండొచ్చు అధిష్టానం నిర్ణయంలో. ఇక దాన్ని ఎంత అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాం లాస్ట్. అట్లా ఓబీసీయా లేకపోతే వేరే ఎవరికైనా ఇచ్చే అవకాశం? ఈడ ఓన్లీ హిందూదేనండి. మీరు మిగతా అంతే. కాంగ్రెస్ ఓబీసీ అనుకుంటా కులగణన ఇక దేశం ఎట్లయితే విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. ఓబీసీ అన్న లైన్ కూడా ఆలోచించారా? ఓబీసీ మొత్తం హిందుత్వం ఫస్ట్. హిందువులం ఒకటి ఉండాలి. ఓబీసీలకు అధికారంలో కావచ్చు అన్నిటి కావచ్చు. ఓబీసీ ఎవరు కాదా? నరేంద్ర మోడీ గారు ఓబీసీ కదా 3 సార్లు ప్రధానమంత్రి. మరి వీళ్ళు బామర్ల లెక్కన రాహుల్ గాంధీ గాంధీ హిందువులే కాదు ఇంకా మరి. కాబట్టి నిజమైన నికార్సైన హిందూ బిడ్డ ఓబీసీ కదా. ప్రధానమంత్రి ఇంతకుముందున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ట్రైబల్సే కదా. సో ఇక్కడ అధ్యక్షుడు ఇక్కడ అధ్యక్షుడు అంటే అన్ని రకాల ఇంతకుముందు బండి సంజయ్ గారు లేరా? ఇప్పుడు హిందువే అంటే అందరు హిందువులే కదా మరి. మాకు ఎవరైనా ఒకటే. మా దృష్టిలో ఎవరైనా ఒకటే. ఎస్సీ అయినా ఒకటే, బీసీ అయినా ఒకటే, ఓసీ ఒకటే. హిందూ అంతే అంతే. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని చూడాలి. అవన్నీ మోర్చాలు ఉంటాయి. డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఏదైనా వెనుకబడే వర్గాలు ఉంటాయి. అన్ని ముందు నుంచునే కదా. జనసంఘలో ఆర్ఎస్ఎస్ లో విశ్వ పరిషత్ ఒకటి, బజరంగ దళ్ ఒకటి, వానసేన ఒకటి, ఇవన్నీ ఉంటాయి.